ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి, తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, కుసివేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి వేసుకున్న లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి. అండ్ ఫైనల్గా నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జేబీఎం రావు పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సీనియర్ జర్నలిస్ట్గా 2 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. అమరావతి గురించి, ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. సరే, ఓకే, ఎవరి పార్టీని ఎలా నడుపుకోవాలనేది నాకు సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి నాదొక ఉచిత సలహా. అమరావతిని డిజోన్ చేసుకొని 3 రాజధానులని చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. మీరు 11 సీట్ల నుంచి 0 సీట్లకు రాకుండా ఉండాలి అంటే అమరావతి విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నా. దయచేసి మీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించండి. పాలిట్ బ్యూరో సమావేశంలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అవసరమే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము 3 రాజధానుల్లో ఉంటాం అంటే అటు రాయలసీమ వాళ్ళు, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు, ఇటు ఆంధ్ర వాళ్ళు ఎవడు ఓటు వేయకుండా పోతారు. ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని మద్దతు ఇస్తున్నారు. ప్రజలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తున్నారు. సరే, మీ పరిపాలన అట్లా ఉందనే దాని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజల పట్ల సంక్షేమం ఇచ్చే విషయం పట్ల మీకున్న కన్సర్న్ ఖచ్చితంగా ప్రజల్లో మిమ్మల్ని నిలబెడతారు. దయచేసి 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 నిలబెట్టాల్సినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతి లాంటి అంశాన్ని డిజైన్ చేసుకొని మీ పార్టీనికి పునాదులు లేకుండా చేసుకోవద్దు అనేది నాకు ఒక సలహా. నేను జేబీఎం రావు భారత పార్టీ నుంచి కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా, దయచేసి మీరు అమరావతి విషయంలో పునరాలోచన చేయండి. అమరావతిని క్యాపిటల్గా యాక్సెప్ట్ చేయండి. మీ పార్టీ అమరావతిని డెవలప్మెంట్కి కట్టుబడి ఉంది అని మీరు ప్రకటన చేయండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో 3 ప్రాంతాలు మీ వెనక ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం. సో మా వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా, మీ వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా, అల్టిమేట్గా ప్రజాస్వామ్యం మాత్రం కాపాడబడాలి. అమరావతి రైతుల పట్ల మీ ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జేబీఎం రావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి యాజమాన్యం ఈ విధంగా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు మీ టిబెట్లకు పిలవటం, అమరావతి పట్ల విషం కక్కటం మానేస్తే, అమరావతి అనేది ఒక తల్లి లాంటి తల్లిని మనం కాపాడుకుంటే ఆ తల్లి మనకు 4 ముద్దల అన్నం పెడుతుంది. అంతేగాని తల్లిని కాళ్ళదన్నుకొని, జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన భూమిని కాళ్ళదన్నుకొని అమరావతి పట్ల మీరు విషం కక్కితే ఆ విషమే మీకు విరుగుడై, ఆ విషమే మీకు మీ అవయవాల్ని, మీ పార్టీని మొత్తాన్ని నాశనం చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకొని అమరావతి పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకోమని ఉచిత సలహా ఇస్తూ, నువ్వు, మీ మీడియా, మేము మనమే కదా రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన పెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీలంక అయిపోతుందని మీ TV5, ABN, మహా టీవీలోనే కూర్చొనే కదయ్యా మాట్లాడింది మనం. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందన్న సంగతి మీకు తెలీదా? ఎలా సంపద సృష్టించాలో మీకు తెలీదా? సంపదను సృష్టించే ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలో నీకు, పవన్ కళ్యాణ్కి తెలీదా? పోనీ పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి స్క్రిప్ట్ రాసి కట్టు ప్యాకప్ స్టోరీల్లో ఎక్కువ ఆయన బ్రతుకంతా అలాగే ఉంది కాబట్టి somehow we can justify.
ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు, ఇచ్చే హామీలకి క్రెడిబిలిటీ ఉండదు, తీసుకున్న డెసిషన్స్కి స్టాండ్ బై ఉండదు. సో ఏ రోజు ఏ పార్టీతో కలుస్తాడో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో, ఏ రోజు ఏ మాట మాట్లాడతారో, ఏ రోజు నవ్వుతారో, ఏ రోజు ఏడుస్తారో, ఆయన ఎక్కడ పెరిగాడో, ఏం చదువుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని సందర్భంలో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఆయన మీద. బట్ 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్, ఈ దేశంలోనే ఎకానమీకి సృష్టికర్తని నేను, రంగరాజన్ కంటే కూడా సృష్టికర్తని అని చెప్పుకునే మీకు 2024లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? 2024లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. మరి 2024లో అధికారంలోకి వస్తే ప్రజలకి సూపర్ 6 అమలు ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదా? ప్రజలకు మనం హామీలు ఇచ్చాము, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చూసి మనకు ఓటేస్తే రేపొద్దున మనం నిలబెట్టుకోకపోతే మనల్ని చీటర్స్ అంటారు, మనల్ని బెగ్గర్స్ అంటారు, మనల్ని మోసం చేసినటువంటి మోసగాళ్ళు అని అంటారు. అవగాహన లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుందో అవగాహన లేకుండా, రాష్ట్రంలో శాంతి పద్ధతి మీద అవగాహన లేకుండా, రాష్ట్రంలో అప్పెంత జరిగిందో అవగాహన లేకుండా, ఈ విధంగా దుర్మార్గకరమైనటువంటి సూపర్ 6 అమలు చేసేటువంటి విధానానికి ప్రజలు మాకు స్పష్టంగా మద్దతు ఇవ్వండి అని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే, ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పరిపాలనని నేను ఖచ్చితంగా ఒక ఫ్రాడ్ రూలింగ్, ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫ్రాడ్ రూలింగ్. ఇది ఖచ్చితంగా నయవంచన పరిపాలన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా నయవంచన పరిపాలన 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా పాలాభిషేకం చేయమని మేము మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నయవంచన పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి ఈ పరిపాలన చేసినటువంటి పరిపాలకుల మనసుల్ని, మలినాల్ని కడగమని బాబాసాహెబ్ అంబేద్కర్ను కోరబోతున్నాం. అండ్ చివరిగా ఎస్సీ ఎస్టీలు సంక్షేమం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీ, ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు ఇచ్చారా? నాకు తెలియదు, మరి ఇచ్చారా లేదు. సప్లా నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. ఐ డోంట్ నో. సప్లా నిధులు